హాయ్ అండి. హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి. చండీ హోమం వల్ల ఫలితాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ధర్మబద్ధంగా కోరుకున్న కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరే అవకాశము ఎక్కువ ఉంటుంది. ఇది వారి భక్తి శ్రద్ధలు పూర్తి నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి మంత్రోపదేశము అవసరం లేదు. పూర్తి భక్తి అవగాహన ఉంటే చేసుకోవచ్చు. పిల్లలతో తల్లిదండ్రులతో కలిసి మంత్రం జపిస్తూ ఆహుతులు వేస్తూ హోమం చేసుకోవడం వల్ల 100 రెట్లు గొప్ప ఫలితము వస్తుంది. ఇక్కడ మనము మన సర్వ హస్తాలతో స్వయంగా భక్తి శ్రద్ధలతో చేస్తాము కాబట్టి ఆ అనుగ్రహము మనకి తప్పకుండా ఉంటుంది. ఆ గృహము ఉండే వ్యతిరేక శక్తులన్నీ కూడా పోతాయి. వాస్తు దోషాలు, దృష్టి దోషాలు శీఘ్రంగా తొలుగుతాయి. మన జీవితంలో జాతకంలో ఏవైనా చెడు ప్రభావము, సమస్యలు, దోషాలు ఉంటే అవి కూడా హోమ కార్యంతో తొలగి మనశ్శాంతిగా శక్తి సామర్థ్యం పెరుగుతాయి. ఇలా ఇంటి వద్ద కానీ ప్రశాంతమైన వాతావరణంలో దేవతా వృక్షాల చెంత కానీ పీఠాలలో మఠాలలో నదీ తీరాలలో వద్ద ఇలా ఎక్కువగా ఎక్కడైనా సరే ఇతరులకు ఎటువంటి ఇబ్బంది లేనటువంటి ప్రదేశంలో కూడా హోమం చేసుకోవచ్చు. ఈ హోమం ఎవరెవరికి ఎలా ఫలితాలు ఇస్తుందో మనం తెలుసుకుందాం. పెద్దగా శ్లోకములు, మంత్ర మూల పటాలు, సంస్కృత భాష పట్ల అవగాహన లేని వారి కోసము మాత్రమే ఇది ఇవ్వబడింది. ఎవరికి వారు వారి గృహంలో కానీ ప్రత్యేక ప్రదేశాల్లో కానీ నదీ తటాకాల వద్ద కానీ పురాతన దేవత ప్రాంగణంలో కానీ దేవతా వృక్షాల క్రింద కానీ గురు సన్నిధిలో కానీ ఇలా వారి అభిమతం మేరకు ఎక్కడైనా ఈ లఘు హోమ విధానమును సంపూర్ణ నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఆ దేవత యొక్క అనుగ్రహం లభిస్తుంది.